తెలంగాణలో ఎరువుల కొరతపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటి నుంచే ఖరీఫ్ పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. యూరియా, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎరువుల విషయంలో గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందా అంటే అవుననే అనిపిస్తోంది. మరి ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు చూద్దాం. 2024-25 రబీ ఖరీఫ్ సీజన్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు పెట్టుబడి సాయం సమయానికి అందకపోవడం, మరోవైపు ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా తంటాలు పడ్డారు. ఆగ్రోస్ కేంద్రాల దగ్గర చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ఈసారి రైతులు ఇబ్బంది పడకుండా చూడడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే వర్షాకాలం రాష్ట్రంలో మొత్తం పంట విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లకు చేరుకునే అవకాశముంది. ఇది గత సీజన్తో పోలిస్తే స్వల్పంగా పెరగనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈసారి భారీ వర్షపాతం నమోదు కావడం, జలాశయాలు పూర్తిగా నిండిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్లో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కలిపి మొత్తం సుమారు 83% విస్తీర్ణంలో సాగు జరగనుందని అంచనా. అదనంగా మిర్చి, చెరకు వంటి పంటలు కూడా సాగు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీ ఎరువుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అమలు ద్వారా రైతుల వివరాలు, పంటల ఆధారంగా యూరియా కేటాయింపు చేయనుంది. దీని ద్వారా ఆగ్రోస్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు తగ్గించడం, విడతల వారీగా అసలైన రైతులకు యూరియాను అందించడం, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన యూరియా కేటాయింపులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది కాంగ్రెస్ సర్కార్. ఈసారి ఎరువుల విషయంలో రేవంత్ సర్కార్ ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించినా అవి ఏ మేరకు రైతులకు ప్రయోజనం కలుగుతుందనేది చూడాల్సి ఉంది. గతంలో రైతుల ఇబ్బందుల వేళ ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. మరి ఈసారి కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుంది? రాష్ట్రానికి కావలసిన యూరియా అందిస్తుందా? చూడాలి.